అన్ని విషయాల్లో దేశానికే ఆదర్శంగా ఉన్న తెలంగాణలోని ఆ నియోజకవర్గం ఇప్పుడు కళాహీనంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. గత పాలకులు ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం లేదని వినిపిస్తోంది. ఇది రాజకీయ వివక్ష, కక్ష సాధింపు చర్య అని ప్రచారం జరుగుతోంది. ఆ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే, అసలు అక్కడ ఏం జరుగుతోంది? వాజ్ ది స్టోరీ? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం ఒకప్పుడు అభివృద్ధిలో దేశానికే ఆదర్శం. వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు వచ్చి పథకాలను పరిశీలించేవారు. రాజకీయంగా సందడి కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కేసీఆర్ పాలనలో ఇక్కడ పలు విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. రింగ్ రోడ్లు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ వంటి పనులను చేపట్టారు. కానీ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడంతో గజ్వేల్లో అభివృద్ధి అటకెక్కిందనే విమర్శలు వస్తున్నాయి. ఇది రాజకీయ వివక్ష, కక్ష సాధింపు అనేవారు లేకపోలేదు. ఒకప్పుడు దేశానికే రోల్ మోడల్ గా ఉన్న గజ్వేల్ ఇప్పుడు కళాహీనంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా ముందుగా గజ్వేల్ నుంచే ప్రారంభించేది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటైంది. KG to PG విద్యాలయాలు ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని పరిశీలించేందుకు ఇతర రాష్ట్రాల అధికారులు వచ్చేవారు. కానీ 2.5 ఏళ్ల నుంచి ఇటువైపు కన్నెత్తి చూసేవారే లేరు. కేసీఆర్ ఇక్కడి నుంచి మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 నుంచి 2023 వరకు పార్టీ అధికారంలో ఉండటంతో నిధులు ఇచ్చి పనులు చేయించారు. కానీ అధికారం పోయిన తర్వాత గజ్వేల్ వైపు తొంగి చూడటం లేదు. ప్రజల కష్టాలను పట్టించుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆగిపోయిన అభివృద్ధి పనులకు కొనసాగించేందుకు నిధులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగే దిక్కు లేదు. మరోవైపు కేసీఆర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం ఎందుకని అనుకున్నారో ఏమో, కాంగ్రెస్ పాలకులు గజ్వేల్ను పట్టించుకోవడం మానేశారనే విమర్శలు వస్తున్నాయి. ప్రగతి పనులకు నిధులు ఇచ్చే విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల వివక్ష లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నా గజ్వేల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇది కాంగ్రెస్ కు మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ పరిస్థితి నష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించకూడదా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేసినా, బీఆర్ఎస్ నుంచి మరొకరు బరిలో దిగినా ఓడిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నప్పుడు ఇక్కడ కొన్ని పనులు చేయాలి కదా అనేవారు లేకపోలేదు. మరోవైపు గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ప్రజల సాధక బాధలను పట్టించుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారనే వారు లేకపోలేదు. అధినేత తీరుపై బీఆర్ఎస్ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో గజ్వేల్లో బలపడాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలతో కొంత హడావిడి చేసేవారు. దీంతో 3 పార్టీల క్యాడర్లో జోష్ కనిపించేది. కానీ ఆ తర్వాత ఎవరికి వారు సైలెంట్ అవటంతో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. గజ్వేల్ విషయంలో కేసీఆర్తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.